Social department. ఆ రోజు విధులకు కుమ్మకు ఇప్పటి వరకు అతని పైన యాక్షన్ తీసుకుంటాం. చూడండి, ఒక లెక్చరర్ వచ్చి అప్పటికప్పుడు తగిలిస్తున్నాడు. ఈ విధంగా ఇతను పిల్లలు డుమ్మా కొట్టడం, మెనూ చార్ట్ వచ్చేసి భోజనశాలలో ప్రతి విద్యార్థికి నామ్స్ ప్రకారం కనిపించేలా భోజన చార్ట్ ఉండాలి సార్. ఆ చార్టుల్లో మమ్మల్ని వెంటాడుతున్నారు. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మా పిల్లలు బాగుపడాలంటే సరైన స్పెషలిస్ట్ కల్పించండి, ఇతనిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తారు. ట్రైబల్ వెల్ఫేర్ సార్, గుర్తులు చెప్పారంటే ట్రైబల్ వెల్ఫేర్ సార్. ఫోటో చూస్తే సీఎం గారిది, డీసీఎం గారిది అంతా ఉంది మెనూ చార్ట్. మాకు అతనిపైన ఎంక్వైరీ చేయాలి, సస్పెండ్ చేయాలి, వేరే అధికారులు నియమించాలి. నియమించి ఎంక్వైరీ చేయాలి సార్. మెనూ లేదు మా విద్యార్థి చూడండి. నమస్కారం, నా పేరు నాగేంద్ర నాయక్ చౌహాన్, గిరిజన స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్న మిత్రులారా. మరి ఈరోజు కడప జిల్లా కలెక్టర్ గారికి మనం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ యువత ఎంబీఏలు, పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకొని కూడా నిరుద్యోగులుగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల్లోని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ను జారీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి గిరిజనుల బతుకుల్లో, దళితుల బతుకుల్లో, విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. లేని ఎడల రాబోయే రోజుల్లో ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. అలాగే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.